అక్కడేమైనా జరగకూడదు ఏమైనా జరిగిందా? అత్తయ్య అది అమ్మా అమ్మా ఏంటమ్మా నువ్వు ఎందుకింత కంగారు? హార్ట్ పెయిన్ వస్తే డాక్టర్ చెప్పారు కదా, నువ్వెక్కువ కంగారు పడొద్దని. మళ్ళీ ఇంత కంగారు పడుతూ అడుగుతున్నావేంటి? అత్తయ్యకి హార్ట్ పెయిన్ వచ్చిందా? ఆ నువ్వు చేసిన పనికి ఒక్క అత్తయ్యకేంటి, ఈ ఇంట్లో అందరికీ వచ్చేలా ఉందే. ఏంటి ఇంతకీ కోర్టులో ఏం జరిగిందంటే మాట్లాడవేంటమ్మా? అది అమ్మా, ఏంటి నువ్వు? ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అది చెప్పు తులసి, ఇందాక నాకు ఫోన్ చేసి నువ్వు నాతో చెప్పావు కదా ఏం జరగలేదు అని. అదే అమ్మతో చెప్పు. అవునత్తయ్య, ఎప్పట్లాగే కోర్టు మళ్ళీ వాయిదా పడింది. ఇప్పుడు విన్నావు కదా, ఇక వెళ్ళు. బయటికెళ్ళినోడు రాకుండా ఎక్కడికి పోతాడు? అనవసరమైన కంగారు నువ్వును. ముందు నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు. ఏ కీర్తి, తీసుకెళ్ళు. నువ్వేడవద్దమ్మా, నువ్వనుకున్నట్టుగా అక్కడేమీ లేదమ్మా. కోర్టు వాయిదా పడింది అంతే. అయ్యో, ఇలా ఎంతకాలం వాయిదాలు వేస్తారు? నాకింకా టెన్షన్ పెరిగిపోతుంది. అమ్మా, ఆ టెన్షన్ ఏం పడకు. ఆ టెన్షన్ ఏదో వాళ్ళు పడతారు కానీ నువ్వు టాబ్లెట్ వేసుకునే టైం అయింది. నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ముందు నువ్వురా. అది కాదమ్మా, మీ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. అమ్మ తులసి, సిద్ధు ఎక్కడ కనిపించడం లేదేంటి? అమ్మ తులసి, సిద్ధు నీతో పాటు రాలేదా? ఎక్కడున్నాడమ్మా వాడు? అది అత్తయ్య, ఏదో పార్టీ మీటింగ్ ఉందని వెళ్ళారత్తయ్య. వచ్చేస్తారు. అవునమ్మా, వచ్చేస్తాడు. మీటింగ్ కని వెళ్ళాడా? ఎందుకో నాకంతా గందరగోళంగా గుబులుగా అనిపిస్తోంది. ఏ గందరగోళం లేదు, ఏ గుబులు లేదు. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండవే. నువ్వెందుకలా కంగారు పడతావు? ఏయ్, తీసుకెళ్ళవే. ఏయ్, ఎందుకలా చూస్తున్నావు? తీసుకెళ్ళు. అలాగే బామ్మ, నువ్వు పదమ్మా, టెన్షన్ పడకు. తులసి, పాపం తమ్ముడలా జైలుకి వెళ్ళటం నాకు చాలా బాధగా ఉంది నీలిమా. బాధపడితే కన్నీళ్ళొస్తాయి, కానీ దాన్ని మనం ఒక అవకాశంగా మలుచుకుంటే మనకి మంచి రోజులొస్తాయి. కానీ ఎలా? మీరలా చూస్తూ ఉండండి, కథ మొత్తం నేను నడిపిస్తాను కదా. నేనున్నాను కదా. అది ఇంట్లోకి సంతోషంగా వచ్చింది. అక్కడ నా మనవడేమో జైల్లో బాధపడుతూ ఉన్నాడు. బసవా, నాకిది నచ్చలేదురా, నచ్చలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. నా మనవణ్ణి జైలుకు పంపించిన దీన్ని వదిలిపెట్టను, 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 వదిలిపెట్టను.
బాధపడకమ్మా, బాధపడకు. నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే నా ప్రాణం ఎలా అవుతుందమ్మా? అమ్మా, నా కొడుకేమి కాదు, నేను విడిపించుకుంటానమ్మా. వాడి ఖచ్చితంగా మళ్ళీ మన ఇంట్లోకి నేను తీసుకొస్తాను. ఇది నీ కొడుక్కా ఈ బసవరాజు ఇస్తున్న మాట. అత్తయ్య గారికి హార్ట్ అటాక్ రావడం ఏంటోదినా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ కడుపులో బిడ్డని పెట్టుకొని పుట్టింట్లోనే ఉండిపోయాను కదా. అమ్మ బెంగంతా నా గురించి అనుకున్నాను, కానీ హరీష్ని కూడా విడిపించొద్దని చూసిందంటే అమ్మ మనసులో ఇంకేదో ఉంది. కారణం ఏదైనా మనం అత్తయ్యని జాగ్రత్తగా కాపాడుకోవాలొదినా. కానీ ఎలా తులసి? అన్నయ్య జైలుకెళ్ళాడన్న విషయం అమ్మ దగ్గర ఎన్నాళ్ళని దాచగలం? ఈ రోజు జరిగిందంతా నాకు హరీష్ ఫోన్ చేసి చెప్పాడు తులసి. ఇన్నాళ్ళు హరీష్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. దానికోసం మా అన్నయ్య జైలుకి వెళ్లాల్సి వస్తుందని తెలిస్తే మాత్రం నేను ఒప్పుకునేదాన్నే కాదు తులసి, ఒప్పుకునేదాన్ని కాదు. మన చేతుల్లో ఏముందొదినా? తప్పు చేసిందెవరో, శిక్ష పడాల్సిందెవరికో కోర్టే కదా నిర్ణయిస్తుంది. అంటే ఏంటి తులసి నువ్వనేది? ఏం లేదొదినా, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. కడుపులో బిడ్డ కోసమైనా ఇవన్నీ ఆలోచించడం మానేసి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించొదినా. అది మా అన్నయ్య ఇంటికి తిరిగి వస్తేనే కానీ జరగదు తులసి. దేవుడా, అన్నయ్య బయటికి వస్తాడని ఆలోచించేలోపు నా భర్త దూరమై ఇంట్లో ఇంతమంది బాధపడుతున్నారు. ఇంకా నువ్వే దానికో పరిష్కారం చూపించాలి.